చిరంజీవి అమ్మగారైన అంజనాదేవి ఈ వయసులో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూ ఉంటారు. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మునుమనవరులతో గడుపుతుంటారు. మహిళా దినోత్సవం, మాతృ దినోత్సవం సందర్భంగా తమ తల్లిని తలుచుకుంటూ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. ఇక తల్లి పుట్టినరోజు వేడుకలు చిరంజీవి గారు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఘాటింగ్ లేనప్పుడు తల్లికి ఇష్టమైన వంటకాలు చేసి పెడుతూ ఉంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెడుతూ పోస్ట్ చేస్తుంటారు. అటు పవన్ కళ్యాణ్ కూడా తన తల్లితో అనుబంధం ఎక్కువ. జనసేన పార్టీ స్థాపించిన కొత్తలో తనకు వచ్చే పెన్షన్ నుంచి కొంత మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు అంజనాదేవి. తాజాగా జూన్ 24న తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, దీంతో ఆమెని హఠాత్తుగా ఆసుపత్రికి తరలించారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. గతంలో కూడా పెద్దావిడ గురించి ఇదే తరహా వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు ఈ వైరల్ న్యూస్ని మెగా కుటుంబం ఖండించింది. అంజనాదేవి క్షేమంగా ఉన్నారని, రెగ్యులర్గా హెల్త్ చెకప్ కోసమే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారని క్లారిటీ ఇచ్చారు. తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతితో జరుగుతున్న కేబినెట్ సమావేశం మధ్యలో హైదరాబాద్కు బయలుదేరినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగానే అంజనాదేవి తన కోడలు సురేఖ, మనవడు రామ్ చరణ్, అతని సతీమణి ఉపాసనతో సంతోషంగా ఉన్న వీడియో బయటికి వచ్చింది. అట్మాస్ కిచెన్ పేరుతో సురేఖ పచ్చళ్ళు, ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆవకాయ పచ్చడి పెట్టిన వీడియో ఉపాసన షేర్ చేశారు. సురేఖ, అంజనాదేవి అన్నం పెట్టుకుని ఆవకాయ వేసుకుని రుచి చూశారు. దానికి రామ్ చరణ్, ఉపాసనతో పాటు అక్కడ పనిచేస్తున్న అందరికీ పెట్టారు.